హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం. కానీ ఈ నగరాన్ని ప్రతి వర్షాకాలంలో వెంటాడుతున్న ఒక భయం ఉంది. అదే మృత్యునాళాలు. ఓవైపు పూడికతో నిండిపోయిన నాలాలు, మరోవైపు రక్షణ గోడలు లేక ప్రమాదకరంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ. ప్రతి ఏటా ఎవరో ఒకరు నాలాల్లో కొట్టుకుపోతున్నా అధికార యంత్రాంగంలో మాత్రం పెద్దగా చలనం కనిపించడం లేదు. వర్షాలు వస్తే చాలు ఈసారి ఎవరు బలవుతారోనన్న భయం హైదరాబాద్ వాసులను వెంటాడుతోంది. మహానగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ ప్రజలకు శాపంగా మారుతోంది. వర్షాకాలం ప్రారంభమైతే చాలు ఓపెన్ నాలాలు, మూతలు లేని మ్యాన్ హోల్స్ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఎక్కడ ఏ నాలా నోరు తెరిచి ప్రాణాలను మింగేస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో నాలాలకు రక్షణ గోడలు లేకపోవడంతో వర్షపు నీటితో రోడ్లు, నాలాలు ఒకేలా కనిపిస్తున్నాయి. దీంతో ప్రమాదవశాత్తు నాలాల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్లో విషాదాలను మిగిల్చాయి. ముషీరాబాద్ పార్సీగుట్టలో దినేష్ అనే యువకుడు బైక్ పై వెళ్తోండగా నాలా సైడ్ వాల్ కూలిపోవడంతో బైక్ తో సహా నాలాలో కొట్టుకుపోయాడు. మరోవైపు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్జల్ సాగర్ నాలా ఉధృతికి రామ్, అర్జున్ అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు నగరంలో నాలాల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. వర్షాకాలంలో నాలాలు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ప్రజల నిర్లక్ష్యం కొంత కారణమైతే అధికారుల అలసత్వం మరింత పెద్ద కారణంగా కనిపిస్తోంది. నాలాలపై అక్రమ నిర్మాణాలు, కబ్జాలు కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. వరద నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు పెరగటంతో వర్షపు నీరు కాలనీల్లోకి చేరుతోంది. మరోవైపు ఈ అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలాలపై ఆక్రమణలు తొలగించడంలోనూ, రక్షణ చర్యలు చేపట్టడంలోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ హబీబ్ నగర్ లో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన తర్వాత బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి నాలాపై ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఘటన జరిగి నెలలు గడిచినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇప్పటికీ అదే నాలా ప్రమాదకరంగానే ఉంది. దీంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తం నిండిపోతుంది సార్, ఇది మొత్తం నీళ్ళలా నిండిపోతుంది. ఇది మొత్తం ఇంట్లో వస్తాయి నీళ్ళు, ఇంత వస్తాయి నీళ్ళలా, ఇంత వస్తాయి నీళ్ళు. పిల్లలు అక్కడ మొత్తం తీసుకుపోతాం, మేము అక్కడ బయటికి తీసుకుపోతాం. వర్షం వస్తే మళ్ళీ ఇంత నీళ్ళు వస్తాయి ఇళ్ళలా. ఏం చేయాలి మళ్ళీ? ఇట్లానే ఉంటాం. ఈడనే చచ్చిపోయినారు. అర్జున్, కాజసన, రామ్. ఏం చేయలే సార్, సాయం ఒక్క రూపాయి ఇయ్యలే. ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ లో నాలాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. పూడిక తొలగింపు, రక్షణ గోడల నిర్మాణం, అక్రమ ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు వేగంగా చేపట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. మరో విషాదం జరక్కముందే ప్రభుత్వం, అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే ముందుగా ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మృత్యునాళాల సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.